ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అత్యంత ప్రాచీనమైన, గంభీరమైన గ్రంథం గురించి చర్చించబోతున్నాం. ఆ గ్రంథం పేరు విముక్తి మగ్గ. అవును, ఇది నిజంగా ఎంతో లోతైన విషయాలను స్పృశించే ప్రాచీన గ్రంథం. ఖచ్చితంగా. ఒక భిక్షువు తన దైనందిన జీవితంలో పాటించే శీలము, అంటే ప్రవర్తన లేదా నియమావళి, ప్రధానంగా 4 రకాలుగా ఎలా వర్గీకరించబడిందో ఈ గ్రంథం ఎంతో అద్భుతంగా వివరిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ విశ్లేషణ ఉద్దేశ్యం కేవలం బాహ్యమైన నియమాలను యాంత్రికంగా పాటించడం గురించి కాదు. సరిగ్గా చెప్పారు. ఆ శీలం ద్వారా ఒక భిక్షువు యొక్క మనస్సు అంచెలంచెలుగా అజ్ఞానం నుండి విముక్తి వైపు ఎలా ప్రయాణిస్తోందో అర్థం చేసుకోవడమే మన ముఖ్య ఉద్దేశ్యం. త్రిపిటకాలలోని బుద్ధుని బోధనల ఆధారంగా మనం ఈ ప్రయాణాన్ని పరిశీలించాలి. ఎంతో ధ్యానపూర్వకంగా, సహజంగా ఈ సూక్ష్మమైన విషయాలను మనం ఈరోజు విశ్లేషిద్దాం. అంటే ఈ 4 శీలాల వర్గీకరణ అనేది కేవలం ఒక నియమాల పట్టికలా అనిపించవచ్చు, కానీ దీని వెనక చాలా లోతైన మనస్తత్వశాస్త్రం ఉందన్న విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి కదా. అవునండి. ఈ వర్గీకరణను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక భిక్షువు యొక్క అంతరంగిక ఉద్దేశ్యాన్ని గమనించాలి. ప్రాచీన మూల గ్రంథాలు స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, ఒక ప్రవర్తనను బాహ్యంగా ఎలా పాటిస్తున్నామో అన్నది మాత్రమే ముఖ్యం కాదు, ఆ సాధన వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ముఖ్యం. ఖచ్చితంగా ఆ సాధన వల్ల మనసుకు కలిగే అంతిమ ఫలితం ఏమిటి అన్నదే ఈ 4 దశలను నిర్ణయిస్తుంది. ప్రతి దశలోనూ భిక్షువు యొక్క మనసు ఏ విధంగా ఎదుగుతుంది లేదా ఏ సూక్ష్మమైన కారణాల వల్ల వెనకబడిపోతుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇప్పుడు చూడండి, ఉద్దేశం సరిగ్గా లేనప్పుడు శీలం పతనానికి దారితీస్తుంది అని మనం వింటుంటాం. అదే ఉద్దేశ్యం స్వచ్ఛంగా, నిరంతర అన్వేషణతో ఉన్నప్పుడు అది అత్యున్నతమైన విముక్తికి మార్గదర్శకమవుతుంది. మనం తీసుకున్న 2వ మూలగ్రంథం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. అవును, శీలమనేది ఒక అంతర్గత దిక్సూచి లాంటిది అనే ఆ గ్రంథం వివరిస్తోంది. ఈ దిక్సూచి ఎలా పనిచేస్తుందో మరింత వివరంగా పరిశీలిద్దాం. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఇందులో మొదటి వర్గీకరణ పతనానికి దారితీసే శీలము. మొదటి మూలగ్రంథంలో దీనిని పాలీ భాషలో హానభాగీయ శీల అని పిలిచారు. హానభాగీయ శీల. ఇక్కడ పతనమనగా ఒక భిక్షువు ఉన్నత స్థాయి నుండి కిందికి పడిపోవడం అని అర్థం. అసలు ధ్యాన మార్గంలో ఉన్న ఒక సాధకుడు ఉద్దేశ్యపూర్వకంగా పతనానికి ఎందుకు చేరువవుతాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అతని మనసులో ఎలాంటి ఘర్షణ జరుగుతుంది? ఇది ఒక సాధకుడి మనసులో జరిగే అత్యంత సంక్లిష్టమైన ఘర్షణ. ఇక్కడ పతనం అంటే ఏదో ఒక రోజులో అకస్మాత్తుగా జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ఆధ్యాత్మిక తిరోగమనం. అంటే నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోవడం మాట. అవును, ఈ దశలో ఉన్న ఒక భిక్షువు తన సాధనలో నెమ్మదిగా బద్ధకానికి లోనవుతాడు. తన మనసులోని అడ్డంకులను, అంటే కోరికలు లేదా ద్వేషం లాంటి వాటిని గుర్తించినప్పటికీ వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేస్తాడు కదా, పైగా ఆ చేసిన తప్పులను ఇతరులకు తెలియకుండా దాచిపెడతాడు. సరిగ్గా చెప్పారు. త్రిపిటకాలలోని ధ్యాన మార్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఒక మార్గంలో నడిచేటప్పుడు ముళ్ళున్నాయని తెలిసి కూడా వాటిని తొలగించకుండా అలాగే నడవడం లాంటిది ఇది. ఆ ముళ్ళు తన ప్రయాణానికి అడ్డంకి అని తెలిసినా, అవి తనకు గాయం చేస్తాయని తెలిసినా వాటినెందుకు తీసివేయడు? తప్పులను దాచిపెట్టడం వల్ల అతని మనసులో ఏర్పడే భారం అతని ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తుంది కదా. ఖచ్చితంగా చేస్తుంది. మరి తన తప్పులను దాచిపెట్టడానికి కారణం అతనిలోని అహంకారమా లేక భయమా? ఆ రెండూ ఒక వలయంగా పనిచేస్తాయి. ప్రధానంగా ఆ భిక్షువులో తన పట్ల తనకుండాల్సిన కనీస నిజాయితీ లోపిస్తుంది. ఒక చిన్న తప్పు చేసినప్పుడు దానిని అంగీకరించడానికి ఎంతో ఆంతరిక శక్తి అవసరం. ఆ శక్తి లేకపోవడం వల్ల భయంతో ఆ తప్పును దాచిపెడతాడు. అవును, అలా దాచిపెట్టిన ప్రతిసారీ మనసు రెండుగా చీలిపోతుంది. ఒకవైపు పవిత్రమైన భిక్షువు అనే బాహ్యరూపం, మరోవైపు లోపల దాచుకున్న అపరాధ భావన. ఈ 2 వ్యతిరేక స్థితులను మోయడం వల్ల మనసులోని శక్తి అంతా హరించుకుపోతుంది. నిజమే. అందువలనే సాధనకు అవసరమైన ఏకాగ్రతగాని ప్రశాంతతగాని అతనికి లభించవు. బుద్ధుని బోధనల ప్రకారం తప్పును దాచిపెట్టడం అనేది మనసును మరింత అంధకారంలోకి నెడుతుంది. ఈ ప్రాథమికమైన నిజాయితీ, అడ్డంకులను తొలగించుకునే శక్తి లోపించడమే ఈ హోనభాగీయ శీల లేదా పతనానికి ప్రధాన కారణం. నిజాయితీ లోపించడం వల్ల, శక్తి సన్నగిల్లడం వల్ల మనసు పతనానికి చేరుకుంటుందని చాలా స్పష్టంగా అర్థమైంది.
కాని ఒకవేళ ఒక భిక్షువు తన తప్పులన్నీ సరిదిద్దుకుని అత్యంత కఠినమైన క్రమశిక్షణలోకి వస్తే అప్పుడతని ప్రయాణం పూర్తయినట్లేనా? అది చాలామందికొచ్చే సాధారణమైన సందేహం. ప్రాచీన గ్రంథాలు దీనికి అంగీకరిస్తున్నాయా? ఎందుకంటే తర్వాతి దశను స్థిరత్వానికి దారితీసే శీలము అని మూలగ్రంథం వర్గీకరించింది. పాళీ భాషలో దీనిని ఠితిభాగీయ శీలాని అంటారు. ఇక్కడ పతనం లేదు కాబట్టి ఇదే అత్యుత్తమమైన దశాని ఎవరైనా అనుకుంటారు గదా. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా నియమాలను తూచా తప్పకుండా పాటించడాన్నే మనం అత్యున్నత స్థితి అనుకుంటాం. కాని బుద్ధుని బోధనలు ఆ పవిత్రతను కూడా ఒక రకమైన స్తబ్దతగా, ఒక అందమైన బంధనంగా పరిగణిస్తాయి. ఒక అందమైన బంధనం వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అవునండి. ఈ దశలో ఉన్న భిక్షుము ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మొదటి దశలోలాగా ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చెయ్యడు, దాచిపెట్టడు. అతను బయటి ప్రపంచానికి ఎంతో శీలవంతుడు. మరి ఇందులో సమస్య ఎక్కడుంది? సమస్య అంతా అతని అంతర్గత గమ్యంలో ఉంది. అంతిమ లక్ష్యమైన శాంతి దర్శనం వైపు వెళ్లాలనే తపన లేదా లోతైన అంతర్దృష్టి అతనిలో పూర్తిగా లోపిస్తూ ఉంటుంది. తప్పులు చేయకపోవడమే ఆధ్యాత్మికత అని భ్రమపడతాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం కలుగుతోంది. ఒక భిక్షువు ఏ తప్పులూ చేయకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు, తన మనసును ఎంతో పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, ఆ ప్రశాంతతను వదిలేసి మళ్ళీ ఎందుకు ముందుకు వెళ్ళాలి? అది సహజమైన ప్రశ్నే. ఏ అడ్డంకులు లేని ఆ స్థితి చాలు కదా. ఉన్న స్థితిని కాపాడుకుంటూ ఉండిపోవడం ఎందుకు బంధనమవుతుంది? ఈ స్థిరత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మనస్సు స్వభావాన్ని లోతుగా గమనించాలి. మూలగ్రంథం దీనిని వివరిస్తూ అతను శీలాన్ని పరిపూర్ణంగా పాటిస్తాడు, కాని శాంతి దర్శనం వైపు తన మనసును మేల్కొల్పడు అని చెబుతుంది. ఇది చుట్టూ కట్టలు కట్టిన ఒక ప్రశాంతమైన సరోవరం లాంటిది. సరోవరం లాంటిది. అవును. ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అందులో ఎలాంటి కల్మషం ఉండదు. కాని ఆ నీరు ఎప్పటికీ సముద్రాన్ని చేరుకోవడానికి ప్రవహించదు. ఆ సరోవరం దానికదే ఒక అందమైన చెరసాల్గా మారుతుంది. అంటే కేవలం నిలకడగా ఉండటం వల్ల వచ్చే ప్రశాంతతకు, బాహ్యమైన క్రమశిక్షణ తెచ్చే సురక్షిత భావనకు ఆ భిక్షు మనస్సు అలవాటు పడిపోతుందన్నమాట. ఖచ్చితంగా. శీలమనేది మనసును శుభ్రపరచడానికి ఒక సాధనం మాత్రమే. కాని ఆ సాధనమే లక్ష్యంగా మారిపోతే విముక్తి వైపు సాగాల్సిన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. అందుకే దీనిని స్తబ్దత అన్నారు. అద్భుతమైన వివరణ. ఆ సరోవరంలాంటి ప్రశాంతత ఒక అందమైన చెరసాలగా ఎలా మారుతోందో ఇప్పుడు స్పష్టమైంది. అంటే తన శీలం చెడిపోకుండా చూసుకోవడం మీదే తన ధ్యాసాంతా ఉంటుంది తప్ప అజ్ఞానాన్ని ఛేదించాలనే లక్ష్యం మరుగున పడిపోతుంది. సరిగా చెప్పారు. అలాంటప్పుడు ఆ అందమైన స్తబ్దత లేదా స్థిరత్వం నుండి పైకెదగాలంటే ఆ భిక్షువుకు ఏమి కావాలి? ఆ సరోవరం కట్టలు తెంచుకుని ముందుకు ప్రవహించాలంటే కేవలం శీలం మాత్రమే సరిపోదు అన్నది ఇక్కడ అవగతమవుతోంది. అవును. ఇక్కడే మనం మూడవ దశ గురించి మాట్లాడుకోవాలి. దానినే విశిష్టతకు దారితీసే శీలము అంటారు. పాలీలో దీనిని విశేష భాగీయ శీల అని వర్ణించారు కదా. ఇక్కడ మనసుకు కొత్తగా తోడయ్యే అంశమేమిటి? ఈ స్థిరత్వం నుండి విశిష్టతకు వెళ్లడానికి, ఆ సరోవరం కట్టలు తెంచుకోవడానికి సమాధి ఒక బలమైన వంతెనలా పనిచేస్తుంది. ఈ మూడవ దశలో భిక్షువు కేవలం తన క్రమశిక్షణలోనే కాకుండా తీవ్రమైన ఏకాగ్రతలో, అంటే సమాధిలో కూడా పరిపూర్ణమైన నైపుణ్యం సాధిస్తాడు. అంటే శీలమనేది మనసును బాహ్య ప్రపంచంలోని పరధ్యానాల నుండి, చెడు ప్రవర్తన నుండి కాపాడితే, సమాధి అనేది ఆ ప్రశాంతమైన మనసును అంతర్గతంగా ఒకే బిందువు వద్ద కేంద్రీకరిస్తుంది. ఖచ్చితంగా. ఒక భూతద్దం సూర్యకిరణాలను ఒకేచోట కేంద్రీకరించి ఎలాగైతే అగ్గిని రగిలిస్తుందో, సమాధి అనేది మనసులోని శక్తులన్నింటినీ ఒకేచోట చేరుస్తుంది. ఈ అద్భుతమైన ఏకాగ్రత వల్ల మనసు అత్యున్నత మానసిక స్థితులను చేరుకుంటుంది. ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక గొప్ప ప్రగతి. ఈ తీవ్రమైన ఏకాగ్రత, ఈ అత్యున్నత మానసిక స్థితులు వినడానికివే అంతిమ గమ్యంలాగా అనిపిస్తున్నాయి. మనసు పూర్తిగా కేంద్రీకృతమై పరధ్యానం లేకుండా ఉన్నప్పుడు బహుశా ఇదే సంపూర్ణ విముక్తి అని చాలామంది సాధకులు పొరబడే అవకాశముంది కదా. ఇది చాలామంది ప్రాచీన సాధకులు ఎదుర్కొన్న అతిపెద్ద భ్రమ. ఈ విశేష భాగీయ శీల దశలో సాధకుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. మరి ఇదే అంతిమ గమ్యం ఎందుకు కాకూడదు? సమాధి ద్వారా మనసు ఎన్నో అద్భుతమైన, వర్ణించలేని ప్రశాంతమైన స్థితులను అనుభవిస్తుంది. అయితే ఆ అనుభవాలలోనే చిక్కుకుపోతే అది అంతిమ శాంతిని ఇవ్వదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. సమాధి అనేది మనసులోని అడ్డంకులను, అజ్ఞానాన్ని తాత్కాలికంగా అణిచివేస్తుంది, కానీ
వాటిని సమూలంగా నాశనం చెయ్యదు. తాత్కాలికంగా మాత్రమే అణిచివేస్తుంది. అవును. ప్రాచీన బోధనలలో దీనిని పచ్చటి గడ్డిమీద ఒక పెద్ద బండరాయిని ఉంచడంతో పోలుస్తారు. బండరాయి ఉన్నంతకాలం గడ్డి పెరగదు, అణిచివేయబడి ఉంటుంది. కాని ఆ రాయిని తీసేగానే గడ్డి మళ్ళీ మొలుస్తుంది. అద్భుతమైన ఉపమానం. అలాగే సమాధిలో ఉన్నంతకాలం మనసులోని లోపాలు కనిపించవు, కాని అవి మూలాలతో సహా తొలగించబడలేదు. సమాధి అనేది మన ప్రయాణంలో ఒక శక్తివంతమైన సాధనం మాత్రమే, అది విముక్తిని తెచ్చే అంతిమ జ్ఞానం కాదు. అంటే ఆ శాంతి దర్శనం కలగనంతవరకు ఎంత గొప్ప ఏకాగ్రత సాధించినా ఈ మూడవ దశ కూడా గమ్యం కాబోదు. ఇక్కడ కూడా భిక్షువు తాను సాధించిన ఆ అద్భుతమైన ఏకాగ్రతను, ఆ ఆనందాన్ని సైతం వదిలిపెట్టి ముందుకే అడుగువేయాలి. సరిగ్గా చెప్పారు. ఆ ఏకాగ్రతను, ఆనందాన్ని కూడా వదిలిపెట్టాలి. ఆ ఏకాగ్రతను వదిలిపెట్టాలి అనడం నిజంగా ఎంతో లోతైన విషయం. బండరాయి కింద ఉన్న గడ్డిని సమూలంగా పెకలించాలంటే కేవలం అణిచివేత కాదు, లోతైన అవగాహన కావాలి. ఆ ముందుకు వేసే అడుగు ఎలా ఉంటుందో, ఆ అంతిమ గమ్యమేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఆ అడుగే మాన 4వ దశ. ఈ ప్రయాణంలో ముగింపు దశ అనగా 4వ దశ అంతర్దృష్టికి లేదా ఛేదనకు దారితీసే శీలము. మునుపటి 3 దశలు కేవలం ఈ 4వ దశ కోసమే మనసును సిద్ధం చేశాయన్నట్లుగా ఈ పయనం సాగుతోంది. ఈ 4వ దశ ఆ గడ్డిను ఎలా సమూలంగా పెకిలిస్తోందో వివరిస్తారా? తప్పకుండా. ఈ 4వ దశనే పాలీలో నిబ్బేదభాగీయశీల అని అంటారు. నిబ్బేద అంటే ఛేదించడం లేదా చీల్చుకుని వెళ్లడం. అజ్ఞానపు పొరలను ఛేదించుకుని వెళ్లే ఒక గొప్ప అంతర్గత విస్ఫోటనమిది. ఒక అంతర్గత విస్ఫోటనం. ఇంటిలో పరిపూర్ణత సాధించడమే కాకుండా తన సూక్ష్మమైన అంతర్దృష్టి ద్వారా చివరకు ఆ శాంతి దర్శనం పొందుతాడు. ఈ అంతర్దృష్టినే విపස්සన అని కూడా అంటారు. 3వ దశలో సాధించిన సమాధి అనేది ఒక సూదిలాంటిది. సూదిలాంటిది. అది ఏకాగ్రతతో పదునుగా ఉంటుంది. కాని కేవలం పదునైన సూది దానంతటదే గుడ్డను కుట్టలేదు కదా. దానికి అంతర్దృష్టి అనే దారం తోడైనప్పుడే అది అజ్ఞానమనే పొరను ఛేదించగలుగుతుంది. ఆ సూది మరియు దారం ఉపమానం చాలా అద్భుతంగా ఉంది. సమాధి కేవలం పదును పెడుతుంది, కాని అంతర్దృష్టి ఆ అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. ఖచ్చితంగా. ఈ ఛేదన ద్వారా కలిగే శాంతి దర్శనమే సాధన యొక్క అంతిమ గమ్యం. ఈ దశలో మనసు ఇక ఎన్నటికీ వెనక్కి మళ్ళని విధంగా అజ్ఞానం నుండి విముక్తిని పొందుతుంది. ఇక్కడ మనం తీసుకున్న మొదటి మూలగ్రంథంలోని ఫుట్ నోట్స్ను గమనిస్తే అక్కడ శాంతి దర్శనమనగా పాలీలో సంతి దస్సన లేదా ఉపశమ దస్సన అని ఎంతో విశదంగా వివరించారు. ఈ పదం కేవలం ఈ విముక్తి మగ్గలో మాత్రమే కనిపిస్తుందని, ఇది నేరుగా నిబ్బాణాను సూచిస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. అవునండి. ఈ సంతిదస్సర అనేది ఏదో ఒక తాత్వికమైన ఆలోచన కాకుండా మనస్సు యొక్క ఒక పరిపూర్ణమైన అనుభవంగా మనం అర్థం చేసుకోవాలి. నిబ్బాణ అనగా అంతిమ శాంతి లేదా సంపూర్ణ విముక్తి. ఈ మొత్తం వర్గీకరణకు ప్రాచీన గ్రంథాలలో ఇంకెక్కడైనా ఆధారాలు ఉన్నాయా? సంతిదర్శన అనేది ఖచ్చితంగా ఒక మేధోపరమైన ఆలోచన కాదు. మనస్సు తనలోని ప్రతి ఆలోచనను, ప్రతి బంధనాన్ని విడిచిపెట్టినప్పుడు కలిగే స్వచ్ఛమైన, నేరుగా నిబ్బణాను అనుభవపూర్వకంగా దర్శించే స్థితి అది. ఇక ఈ వర్గీకరణ మూలాల గురించి చెప్పాలంటే ఇది విముక్తమగ్గ గ్రంథకర్త సొంతగా సృష్టించింది కాదు. దీనికి త్రిపిటకాలలో ఎంతో లోతైన మూలాలున్నాయి. అంటే ఇతర ప్రాచీన గ్రంథాలలో కూడా ఈ ప్రస్తావన ఉందన్నమాట. అవును. అంగుత్తరనికాయలోని ఒక విభాగం, అలాగే ప్రాచీన జ్ఞానానికి నిలూటద్దం లాంటి విశుద్ధిమగ్గ గ్రంథాలలోని అంశాలతో ఈ వర్గీకరణ నేరుగా ముడిపడుంది. విశుద్ధిమగ్గలో కూడా శీలాన్ని దాదాపు ఇదే విధంగా, అంటే పతనం, స్థిరత్వం, విశిష్టత మరియు చేతన అనే కోణాల్లో విశ్లేషించారు. చాలా ఆసక్తికరంగా ఉంది. అంగుత్తర నికాయలోని ఈ మూలాలు ఒక భిక్షువు యొక్క శీలమనేది కేవలం ప్రవర్తన నియమావళిగా కాకుండా ఎలా క్రమక్రమంగా మనసును విముక్తికి దారి తీస్తుందో స్థిరమైన పునాదిని ఏర్పరుస్తాయి. విముక్తి మగ్గలోని ఈ 4 దశల వివరణ ఆ పురాతన బోధనలకు ఒక అద్భుతమైన ఆచరణాత్మకమైన వ్యాఖ్యానమని చెప్పవచ్చు. ఈ సుదీర్ఘమైన, లోతైన ప్రయాణాన్ని మనం ఒకసారి క్రోడీకరిస్తే ఈ విశ్లేషణ ద్వారా మనసుకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులు విడిపోతాయి. ఒక భిక్షువు తన మనస్సును ముందుగా బద్ధకం మరియు తప్పులను దాచిపెట్టే అహంకారం, భయం నుండి బయటకు తీసుకువస్తాడు. అవును, అది మొదటి దశ. ఆ హానభాగీయ శీల అనే పతనం నుండి బయటపడటానికి తన పట్ల తాను అనంతమైన నిజాయితీని పెంచుకుంటాడు.
ఆ తర్వాత ఏ తప్పులు చేయకుండా కేవలం నియమాలను పాటిస్తూ ఉండిపోయే అందమైన చెరసాలలాంటి స్థితిభాగీయశీల లేదా స్థిరత్వం దశకు చేరుకుంటాడు. ఆ తర్వాత సరోవరం లాంటి స్తబ్దతను బద్దలు కొడతాడు. ఖచ్చితంగా. సమాధి అనే పదునైన వంతెన ద్వారా విశేష భాగ్యశీల అనే ఉన్నత మానసిక స్థితులకు ప్రయాణిస్తాడు. అక్కడ నుండి అంతర్దృష్టి ద్వారా అజ్ఞానపు పొరలను ఛేదించి చిట్టచివరకు నిబ్బాణ లేదా సంతిదస్సన అనబడే అంతిమ విముక్తికి తన మనస్సును ఎలా తీసుకెళ్తాడో మనం అత్యంత సూక్ష్మంగా అర్థం చేసుకున్నాం. ఈ మొత్తం ప్రయాణంలో సాధకులకు నిరంతరం మార్గదర్శనం చేసే అత్యంత కీలకమైన అంశాలు 3. అవి శక్తి, నిజాయితీ మరియు సమాధి. శక్తి, నిజాయితీ, సమాధి. అవునండి. మనస్సులోని బద్ధకాన్ని విడిచిపెట్టి ముళ్లను తొలగించే శక్తి, తాను చేసిన తప్పులను నిర్భయంగా అంగీకరించే ఆంతరంగిక నిజాయితీ మనల్ని కిందకు పడిపోకుండా ఆపుతాయి. ఆ తర్వాత ఆ స్థిరమైన పునాదిపై సాధనను సముద్రం వైపు ముందుకు తీసుకెళ్లడానికి అత్యున్నతమైన ఏకాగ్రత లేదా సమాధి ఒక వంతెనలా పనిచేస్తుంది. ఈ 3 అంశాలు సక్రమంగా ఉండి దానికి అంతర్దృష్టి తోడైనప్పుడే అంతిమమైన శాంతి దర్శనం లేదా నిబ్బాణ సాధ్యమవుతుంది. సరిగ్గా చెప్పారు. కేవలం గుడ్డిగా నియమాలు పాటించడం శీలం కాదు. ప్రతి క్షణం మనస్సును మేల్కొల్పుతూ ఉండటమే అసలైన శీలం. తో గంభీరమైన మరియు లోతైన ఆలోచన ఒకటి ఉదయిస్తోంది. 3వ దశలో మనసు అత్యున్నతమైన ఏకాగ్రతను, అద్భుతమైన ఆనందపు స్థితులను సాధించినప్పటికీ అది అంతిమ శాంతి కాదు అని తెలుసుకున్నాం. అవును, అది అంతిమ శాంతి కాదు. అయితే ఎంతో కష్టపడి సాధించిన ఆ అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాల పట్ల ఉన్న సహజమైన ఆకర్షణను కూడా వదిలిపెట్టి ఆ అనుభవాలకు అతీతంగా కేవలం ఒక స్వచ్ఛమైన అద్దంలా మారిపోయి శాంతి దర్శనం పొందడానికి ఆ మనసుకు ఇంకెంతటి సూక్ష్మమైన అవగాహన అవసరమవుతుంది. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. తరువాత ఆ శిఖరం మీద నిలబడాలనే కోరికను కూడా త్యజించడం ఎంత కష్టం. ఉన్నతమైన స్థితులను సాధించడం కన్నా ఆ సాధించిన దాన్ని కూడా ఏమాత్రం అహంకారం లేకుండా పూర్తిగా వదిలివేయడంలోనే అసలైన నిబ్బాణ ఉందా? బాహ్యమైన శీలాన్ని కాపాడుకోవడం సులువేమో, కాని అంతర్గతంగా ప్రతి క్షణం శూన్యంగా, స్వచ్ఛంగా ఉండటం అనేది సాధన చేసే ప్రతి ఒక్కరూ తమలో తాము నిరంతరం అన్వేషించుకోదగిన అత్యంత లోతైన విషయం. ఈ ప్రశాంతమైన మరియు గంభీరమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.